ఎంత కమ్మగా పాడావు తల్లి. ఈ పల్లెను రేపల్లెగా నన్ను నందుండిగా మార్చి ఇంకా ద్వారక వదిలి రాలేదా అమ్మా కృష్ణుడు? వచ్చేసాను లక్ష్మి. ఏమిటిది? ఇదంతా నిజం భక్తి? నేనెంత దురదృష్టవంతుడమ్మా. రోజు ఈ బృందం ఒక్కసారి నా కన్నెత్తి చూడలేకపోయాను. కూర్చోండి బాబు గారు. బాబు గారు తమరా? రావయ్యారా? మీ ఇంటికి చుట్టాలు వచ్చారు. మా ఇల్లు పావనమైంది. పావనమైంది మేమయ్యా. తల్లి, ఇక్కడ పరాయి వాళ్ళు ఎవరున్నారమ్మా? నన్ను పరాయివాణిగానే చూస్తున్నావా లక్ష్మి? ఏమిటో ఆ చూపులు. దగ్గర బంధువుల్లో ఎవరూ లేరు బాబు, బయట సంబంధాలే చూస్తున్నా. కానుకల దగ్గరే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మినే చేసుకుంటూ ఉంటే ఇంకా కట్నాలు కానుకలు ఏమిటయ్యా? ఏ మాత్రం తెలివి గలవాడైనా ఆ మాత్రం తెలివి నాకు ఉంది నాన్న. లక్ష్మి వెళ్ళొస్తా. ఎప్పుడైనా మీ అత్తారింటికి వస్తే ఈ ముసలాడికి నీ చేతి వంట రుచి చూపిస్తావు కదా. బాబు గారికి నమస్కారం చేయమ్మా. శీఘ్రమేవ కళ్యాణం. వెళ్ళేస్తాను దాస్ గారు. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి. మళ్ళీ గుమ్ముగా తయారయ్యో. ఏమిటి విశేషం? కోపంలో కూడా ఎంత అందంగా ఉన్నాడు. ఏది మన మామూలు ఏంటి? రూపాయి చూడాలేనా? లేవు, సరిగ్గా అయిపోయింది. ఏటా అబద్దాలా? ఇప్పుడే కదా బట్టి నుంచి కొత్త సరుకు తీసుకొచ్చి లోపలెట్టాను. వండుకోరు ఏమంటున్నావు అనమాట. బాగా పెట్టద్దున్నావిడే బెదిరించడం మధ్య నా ప్రాణాలు తీస్తున్నారు. ఏటుకురు ఏం సరికి రాదు, ఎంత పుల్లగా ఉంది. అదో సరికే గురు వస్తుందయ్యా. మద్యపాన నిషేధం వచ్చాక కమ్మడి సరికే కరువు. ఆ కొట్టే గురు నీకైతే బొంతరటుకుంటాడు చేయలేను. నువ్వు ఇక్కడున్నావే? ఏం లేదు నాన్న, ఏమిటో ఇదిగా ఉంది నాన్న. నేనుండగా నీకు భయం ఎందుకమ్మా? వాడు వస్తే కాళ్ళు చేతులు వెలక్కొట్టి ఆ పోస్టు డబ్బాలో వాడాను. నువ్వు లోపలికి కొడతామా? పడుకో. సరే నాన్న. రావుడు, రావుడు, ఈవేళ కార్డు కవర్ అయినా కవరు కార్డు అయినా సరే వాడంతే అంతే మేధావా నా కూతుర్ని కొడతాడు. చూడు వచ్చి ఈ కర్ర విరిగిపోతుందో ఏమిటో, కొంచెం లోపలి కర్ర పట్టకు. మేధావా నా కూతుర్ని కొడతాడు. నా కూతుర్ని ఒకటే తల్లు పుట్టి చంపేస్తుంటాను. తప్పాల పెట్లో ఉంది కానీ నేను రోజు ముద్రలు కొట్టినట్టు నువ్వు దాన్ని కొట్టి ఒళ్ళు పొలం చేస్తూ ఉంటే అది ఏమైపోతుందిరా? అసలే దాన్ని అవుట్ ఒళ్ళు కూడా పాపం. మాట్లాడతారే, ముద్దలు కొట్టాడు గొంతు తీసుకు మాట్లాడతారే. ఇప్పుడు ఏమైందో టైం లేదు, నేను చెప్తున్నాగా. ఏమిటి మీరు చెప్పేది? రోజంతా అది ఒకటే గొడవ, మనిషా మాన. ఇదిగో అబ్బాయి, అబ్బా దాన్ని చక్కగా నీతో పంపను. సందనాలు అన్ని కట్టి పెట్టి రోజు చెప్పేదిరా, అప్పుడు దాన్ని నీతో చక్కగా పంపుతాను. పంపరన్నమాట. ఏం మావయ్య నువ్వు అంతేనా? అల్లుడు, మీ అత్త మాట అంటే ఇన్సూరెన్స్ ఉత్తరం లాంటిదిరా బాబు. దానికి ఎదురు చెప్పే అధికారం నాకు లేదు. మాట అంటుందా? అవును, అది చచ్చినా నీతో రానంటుంది. వచ్చారా? లేకపోతే నాకు ఈ ప్రపంచమే లేదు. అమ్మా వస్తానే అమ్మా. మంచిదమ్మా. నీళ్ళు బంగారంగాను రోజంతా కుంటూ ఏడ్చి అతను రాగానే మళ్ళీ పూలుకుంటూ తయారైంది. ఈ మాత్రం దానికి ఈ అడుపులు ఎందుకో? రాముడు, ఎందుకే ఇంతగా ఇదైపోతావు? అది రిప్లై కార్డు లాంటిది, తెల్లనే పడి మళ్ళీ రాదు. అబ్బా
అబ్బా పీకు తినేస్తున్నారు. ఇలా పగలేదు రాత్రి లేదు. మధ్యాహ్నం ఎందుకు తినలేదు? నువ్వేమో అమ్మమ్మ గారి ఇంటికి పోయావు, మేమేం చేయాలి? అక్కడికి రాలేపోయారా? అబ్బా పడుకోండి. సుమతి, తాళి కట్టిన దగ్గర నుంచి అవసరమా? తప్పకుండా, లేకపోతే ఇంకో 100 ఏళ్లలో ఈ ప్రపంచం. అప్పుడు ఏమైపోతే మనకే? అంతవరకు మనం ఉండంగా. అందుకే ఇప్పటి నుంచి జాగ్రత్త పడాలి. పోనీ రేషన్ గా ఒక అబ్బాయి అమ్మాయి పర్వాలేదమ్మా. చదువుకున్నా కూడా గతి లేదు. మళ్ళీ మొదలా గతి లేదు అన్నాను. సారీ, కళ్ళు మూసుకుని నిద్రపడి. కళ్ళు మూసుకుని ఒకటే ఏమని? మనిద్దరం కలిసి ఏం పని లేదు. పడుకోండి. పడుకో పొద్దున్న మాట్లాడుకున్నాం. పడవు. రేపు రొక్కం తెస్తేనే ఆడేది. రేపు రొక్కం తెస్తేనే ఆడేది. మీరా, ఏమిటి అర్ధరాత్రి? పిల్లలు పడుకున్నారని కూడా లేదు. నిద్ర పట్టడం లేదు. వెళ్ళి పడుకోండి, అదే పడుతుంది. భారత యుద్ధంలో పాండవులను తమరే గెలిపించారండి. రేపు నన్ను కూడా గెలిపించారంటే మీ స్థానంలోకి మీరు వస్తారు, లేదా క్షమించాలి. ఎందుకు బాబు ఈ శ్రమ? శ్రమ ఏమిటి నాన్న? నువ్వు వద్దంటే ఎండను పడి పొలానికి వస్తావు. ఎందుకు నాన్న ఈ వయసులో ఓ చోట కూర్చుని హాయిగా ఉండకుండా ఈ రెక్కల ముక్కలు చేసుకుంటావు? కష్టపడుకుంటే ఆ మెరక నేల నీ ఒక్కడికి ఎలా లొంగుతుందిరా నాయన? ఎంతమంది కష్టపడి ఏం లాభం? నీటి వస్తుంటే ఏమైనా ఈ సంవత్సరం వర్షాలు కూడా కరువయ్యాయి. ఏమిటో మన దేశం. నీ పాపం కాదు బాబు, ఈ చూరు కింద వాళ్ళతో పాటు మనం ఉండటమే. బొగ్గుకున్న నిప్పు కుంపట్ని కాలుస్తుంది ఆయన. ఏ గుళ్ళో తీసుకొచ్చావు శ్రీనివాసులు? మా ఇంట్లో దీని మీద ₹5 ఏమైనా బంగారం అనుకున్నావా? అసలు $20 పడిపోయినాయి. కావాలంటే ₹10 ఇస్తాను. 15 తీసుకో, నీకు గనక ఇస్తున్నాను. ఇదిగో చూడు, ఇది అమ్మేసినట్టే లెక్క. తాకతేం కాసుమా? 10 లెక్క చూసుకో. పట్టుకెళ్ళి నీ దగ్గర లెక్క చూసేది. రామాయణాన్నంతటిని ఒంటి మీద హనుమంతుడు ఖరీదు ₹10. తమ్ముడు, చాలా రోజుల నుంచి చాలా ఓడిపోయాను. ఉన్న డబ్బంతా అయిపోయింది. రేపటి నుంచి పేకాడడానికి రావద్దన్నారు. ఎవడో అన్నమాట చూపించి పక్కన అంటాను. వద్దులే తమ్ముడు, పాపం. ₹5 అన్నాయి తమ్ముడు. వస్తా తమ్ముడు, ఈ సంగతి మేము వదిలితో చెప్పకే. ఆట దవదాటగలడా ఈ లక్షణాసురుడు? వస్తారా అన్నయ్య? ఈ రోజు నుంచి చచ్చిన వంట పని చేయనే. మరి పిన్నికి కాఫీ అన్నం ఎవరు చేస్తారు? అదే అది చేసుకుంటుంది. మూడంటే మగాడు, పెళ్ళమంటే ఆడదనా? ఆడదనా కాదు. ఈ ప్రపంచంలో
ఆడదే ఇంటి పని వంట పని చేసుకోవాలి, లేకపోతే మహా దరిద్రం 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 దరిద్రం. ఏమండి కాఫీ మిమ్మల్ని వినపడ్డలా? బాగా నిన్నే చేసుకోమన్నాడు. అలా అన్నారా? అన్నారా అన్నారా అంట. నువ్వు చేసుకోవాలంటారా? నేను బతుకున్నా కానీ ఎందుకు చేయలే? పొద్దుదారు లేదు. లేకపోతే పస్తులు ఉంటారేనా? ఇంత ఇంట్లో పంచదార దొరకలేదా? సై చేశారు అట్లా లేదు. పద్మా ఎక్కడ ఏం వినిపించదే? అమ్మి వేళ మౌనవ్రతంలో ఉందిగా, ఎవరితో మాట్లాడదు. ఓహో, వదిన గారు కొంచెం పంచదార ఉంటే ఇస్తారు. అదేమిటమ్మా పంచదారకే గుండె ఉంటే ఉందని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి. అయ్యో ఏమీ లేదన్నయ్య, బుద్ధి తక్కువే, పొద్దున తప్పని చేశాను, దానికి ఇంత గొడవ చేస్తా ఉంది. ఆంజనేయుల విగ్రహమా పోయిందా? రై తప్పు ఇచ్చేసి. నేనా? ఆగు. పంచదార గ్లాస్ కూడా పోయింది. బాధపడకే ఓ మడ, ఎప్పుడు ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టడం. ఆంజనేయ విగ్రహం. అమ్మా మామయ్య గారు ఉన్నారా? పోస్ట్ ఆఫీస్. ఎవరు? దాసా? నమస్కారం బాబు. ఏమిటి విశేషం? ఇవాళ కొంచెం ముందు ఈ శుభవార్త తమ చెవిని వేసి వెళదామని. ఏమిటయ్యా? ఇంత తొందరలో ఇలా కలిసి లేదు బాబు. మా లక్ష్మికి సంబంధం నిశ్చయం ఏమిటి సంబంధం నిశ్చయం? బాబు, ఏదో మాకు తగిన సంబంధం. ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి నివసిస్తుంది. అంతా తమ ఆశీర్వాదం. చాలా పాతదయ్యా. ఏమిటో మీరు అంతకన్నా కలిపి 5 రూపాయలు ఇస్తాను. సరే ఓ నమస్కారం అండి. నువ్వేమిటి? ఏం మా కొట్లో పొట్లాలు కట్టడానికి లేవనుకుని తెచ్చావా? అయ్యో ఏదో పావునో తేలో చూసి అడిగి తచ్చినట్టు వస్తున్నావు. చూడబ్బాయి, కాసున్నర ఉంటుంది ఇది. ఇందులో మట్టి మధ్యాహ్నం అంతా ఖరీదు పోగా 6 కాసు మిగులుతుంది. ఓ 5 రూపాయలు ఇస్తాను, ఇష్టమైతే తీసుకెళ్ళు. అంతేనా? అంతే, కాకపోతే పట్టుకెళ్ళవయ్యా. 25 రూపాయలు, 10, 15, 20 వెళ్ళు. పాపాయమ్మా, ఏమిటి దాసు ఒట్టి చేతులతో వచ్చావు? ఏం గిట్టుబాటు కాలేదా? అది కదమ్మా, అమ్మాయి పెళ్లి నిశ్చయమైంది అన్నమాట. అవునమ్మా, మీ దగ్గర దాచుకున్న డబ్బు తీసుకుంటాను. అయ్యో మా డబ్బి ఏమిటమ్మా? ఏం జరిగింది పాపాయమ్మా? ఏమీ లేదు. నువ్వు అడిగిన సమయానికి 3 రోజులు వీలు లేకపోతుండే బాధపడుతున్నాను. అయ్యయ్యో, అయ్యో మరి ఎలాగమ్మా? పెళ్లి 4 రోజులే ఉంది. అబ్బో, ఇంకా 4 రోజులు టైం ఉంది కదయ్యా. నీ తొందర బంగారం గాను ఆ డబ్బు ఇస్తాను. చూడు, అనవసరం పెళ్లి చేసుకో. అంతకంటే చేయడానికి నాకు మాత్రం శక్తి ఎక్కడుందమ్మా? అది సరేలే, అల్లుడి చేతుల్లో కూతురు చేతుల్లో పెట్టుకో. అలాగే. వెండి. ఏమిటయ్యా? ఏం లేదమ్మా, బుధవారం పొద్దున్నే వచ్చేస్తాను. కొంచెం ఆ డబ్బు అనుమానం మీద నిప్పులు పోయా. ఒకవేళ
పెళ్లి చేస్తున్నావు అంటే నా సొంత డబ్బులంచని తీసి ఇచ్చేయండి అయ్యా. అలాగే ఒక్కడ చూసుకోవాలని కొన్ని తొందరగా వెళ్ళి చేసుకో. ఇచ్చాడు పాపం. ఏమిటి లక్ష్మి ఈ పని? ఎవరు చేస్తే ఏముంది లేతయ్యా, ఇప్పుడే ఇంత ఉంటాయి చూసుకోవద్దయ్యా. ఏమిటిది ఇలా వచ్చారు? నేను ఇప్పుడే పాట పాడలేదే. ఎలా ఉంటావో చూడాలనిపించింది. అలా గుమ్మడికాయ మా నాన్నగారు గుమ్మడికాయ అవి ఇచ్చిరమ్మన్నారండి. నిజంగా ఇచ్చిరమ్మన్నారా లేక మీరే కావాలని వచ్చారా? అబ్బో చాలా తెచ్చావే, కొన్నావా బాబు? లేదండి, మా తోటలో కాసాయి. ఇన్నేం ఏదో ఒక్కరోజు పెళ్లి. కూర్చో బాబు. లక్ష్మి దాస్ గారు లేరా? ఇదేం ప్రశ్న? దాస్ గారు ఇందాక నీగా చూశాను. అయినా ఏమిటండి, వర్షాలు కదా. వర్షాలైతే పెళ్లిళ్ళు చేయకూడదా? బాగుందండి. లక్ష్మి రేపు కడకాలంతటినీ పోతావు కదా. అలా ఉన్నారే. వెళ్ళి ఎన్ని గంటలకండి? 8ంటికి. ఆ తర్వాత ఇక్కడికి ఎలాగూ రాలేను. అంతవరకు ఇక్కడ ఏదైనా పని ఉందా అండి? మీరు చేసే పనులే ఉంటాయి. అంటే అది పందిరి పోనీ ఇంకేదైనా పని ఉంటే చెప్పు లక్ష్మి. ఇదిగో బాబు. ఏం పని అండి? పని ఏమిటి బాబు? పెళ్లి పనులు ఏమైనా ఉంటే చెప్పమంటున్నారు అత్తయ్య. మీరు చేసే పనులే ఉంటాయి బాబు. పెడుతున్నారు చాలదు. అభిమానానికి ఏముందండి, ఏదో ఒక ఊరు వాళ్ళం. ఏమైనా నాకు లేకపోయినా నువ్వు కలకాలం సుమంగలిగా దీవించడానికి తప్పకుండా వస్తారు కదా. వస్తానండి. పెళ్లికి తప్పకుండా రావాలి బాబు. ఓ కానీ లక్ష్మి ఎందుకు కాదు, ఆ అదృష్టవంతుడు ఎవరు? ఆయన వస్తాను. రెండు దోశలు సుబ్బయ్య. ఏం దాసు ఎండను పడొచ్చావు? అదేనమ్మా, ఇవాళ రమ్మన్నావుగా డబ్బు తీసుకెళ్ళటానికి. ఏ డబ్బు? నీకేనా మర్చిపోయి ఎండను పడొచ్చావు కదా, పైత్యం చేసి ఉంటుంది. వెళ్ళు వెళ్ళు. పాపాయమ్మ 900 దాకా ఉంటుందని నువ్వేగా లెక్క చెప్పా. ముష్టెత్తుకుని వాడివి ఒకటా రెండా 900 రూపాయలు. అమ్మో అమ్మో, నువ్వు నా దగ్గర దాచుకున్నావా? పాపాయమ్మ నన్ను అన్యాయం చేయవకమ్మా. నా ఒక్కగానొక్క బిడ్డ పెళ్లి కోసం దాచిపెట్టుకున్న డబ్బు తల్లి. విన్నారా విన్నారా? దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నా బాబు, నా మాట నమ్మండి. అమ్మో అమ్మో, ఆ నోరు లేని దేవుడి మీద తోచేస్తాక నేనేదో మోసం చేస్తావా? నీ మొగుడి దగ్గర నీ దగ్గర నా డబ్బు దాచిపెట్టుకోలే? ఇప్పటిదాకా నా దగ్గరే డబ్బు దాచుకున్నాడు. ఇప్పుడు చచ్చాను ఒకవేళ నా మొగుడు దగ్గర దాచేస్తున్నాడు. తప్పు తప్పు. 150 అడిగి తీసుకెళ్ళి కూతురు పెళ్లి చేసుకో, వడ్డీ లేకుండా ఇస్తాను. కళ్ళు మాత్రం ఇస్తానుకున్నాడయ్యా. నా డబ్బు నాకు ఇస్తే నేను నీ గుమ్మం దగ్గర. అయ్యో అయ్యో, ఆడత డబ్బు దౌర్జన్యంగా కాజాలనుకుంటావా? అయ్యో అయ్యో అయ్యో, పాపాయమ్మ పోలీసులు పిలిపించి ఆ దేవుళ్ళే పుచ్చుకో. నాన్న ఇంకా రాలేదే. తొందరగా వస్తే తొందరగా పెళ్ళైపోతుందరా? రండి బాబు రండి, కూర్చోండి. ఇక్కడ మర్యాదలు సరేనమ్మా, వచ్చి అరగంట అయింది. పాలన లేదు. మా గతి ఏం కావాలని? అసలు మగ పెళ్లి వారం అనే ఉందా అని. అన్నయ్య ఎక్కడ లేరా బాబు? ఇది ఇక్కడ లేడా? ఇప్పుడే వచ్చేస్తారు, కూర్చోండి. ఎప్పుడమ్మా? ముహూర్తం కాస్త దాటిపోయిన తర్వాత. క్షమించండి బావగారు, కొంచెం ఆలస్యమైంది.
ఏమిటి ఓం ప్రథమంగానే క్షమార్పణ మొదలు పెట్టారు ఇంకన్నిటికీ అదే పల్లవా ఏమిటి? రాజుగారు రాజుగారు మీరేనా? నేనే బాబు. ఇన్స్పెక్టర్ గారు కట్టు కథ కోసం ఇన్ని సంవత్సరాలుగా పొట్ట డబ్బు దాచుకుంటే లేదు ఇన్స్పెక్టర్ గారు. అవన్నీ మా దగ్గర చెప్పుకునే ప్రయోజనం అండి. చెప్పుకోండి. ఫైనాన్స్ ఫార్ చిచ్చి దరిద్రపు సంబంధం. బావగారు ఇంత అవినీతికి పాల్పడుతున్నాను మీరు నమ్ముతారా? నా ఇదంతా అబద్ధం. నువ్వు చేసిన నేరానికి ఇరికిస్తావు. పడ్డ తర్వాత నీ అసలు రంగు బయటపడలేదు. నా జీవితం అంతా ధారపోసేనా సరే ఈ ముహూర్తం మాత్రం దాటిపోయినవ్వకండి బావగారు. మీ కాళ్ళు పట్టుకునేవో పట్టుకోబోయే ఫలితం ఉంటుంది. ఇలాంటి సంబంధం చేసుకుని మీరు తలసుకు తిరగాలా కర్లేదా? పలానా రాజుగారు ఇంకా ఎందుకు అన్యాయం చేసిపోతున్నాడమ్మా. వెళ్ళిపోతున్నాడమ్మా. రాజుగారు నేనే లేకపోతే నాన్నకి